లో గుండెకి సంబంధించినటువంటి ఇబ్బంది వస్తే రమేష్ హాస్పిటల్లో వైద్యం చేసుకున్నాడు. 2011 నుంచి 2016 దాకా మందులు వాడాడు. తర్వాత అక్కర్లేదు ఇక మందులు ఆపేసి పర్లేదని చెప్పారు. అక్కడి నుంచి శుభ్రంగా రోజు వ్యవసాయం చేసుకుంటున్నాం. మా బిడ్డ మరణంలో ఏ రాజకీయం లేదు, ఏ ఒత్తిడి లేదు. మా మానవ మమ్మల్ని బతకనేయండియా, మమ్మల్ని ఏడవనేయండియా, తన తీరా అని చెప్పినా కూడా వందల మంది పోలీసులు వచ్చి రాంబాబు గారి పార్థివ దేహాన్ని తీసుకుని హాస్పిటల్లో మార్చిరీలో పెట్టి పొద్దున్నే పోస్ట్ మార్టం చేసి అప్పచెప్పడం. అంటే పోలీసులు ఎందుకు చేస్తున్నారు ఇట్లా? ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి కళ్ళలో ఆనందం కోసం ధర్మంగా వ్యవహరించాల్సినటువంటి వాళ్ళు, ప్రజల పట్ల స్నేహపూర్వకమైనటువంటి పోలీసింగ్ చేయాల్సినటువంటి పోలీసులు ఎందుకు ఇంత అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు? ప్రజలను ఇబ్బంది పెట్టేట్టు ప్రవర్తిస్తున్నారు. మరి చనిపోయిన మనిషితో కూడా ఈ రకంగా వేధించడం, మనిషి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి చనిపోతే కూడా ఈ రకంగా వేధించడం అనేది దుర్మార్గం అని మీకు అనిపించట్లేదా అనేది ఒకసారి సిపి గారిని కూడా ఆలోచించుకోమని అడుగుతున్నాం. ఇది ఎంతవరకు ధర్మం? ఇది అనుమానం అని ఎవరు చెప్పారు? భార్య చెప్పారు. భార్య బాబు మాకు అనుమానం లేదయా అని చెప్పి భార్య రోధిస్తున్నారు, అన్న రోధిస్తున్నాడు, తండ్రి రోధిస్తున్నాడు, చుట్టపక్కల రోధిస్తున్నారు, అక్క చెల్లెలు రోధిస్తున్నారు. మా తమ్ముడిది సహజ మరణం మాకు వదిలేయండి అయ్యా అని చెప్పి అయినా సరే ఒళ్లంతా తీసుకెళ్లి కోసి ఏం సాధించారు? ఎవరు చల్లబడ్డారు? ఎవరి కళ్ళు చల్లబడినాయి? డీసీపీ కళ్ళు చల్లబడినాయా? ఇబ్రహీంపట్నం సిఐ కళ్ళు చల్లబడినాయా? ఎవరి కళ్ళు చల్లబడినాయి అంటున్నారు. ఎవరో ఆనందం కోసం, పైశాచికత్వం కోసం ఈ రకంగా మీరు ప్రవర్తించడం అనేది కాకి చొక్కాలో ఉన్నటువంటి ముసుగులో ఉన్నటువంటి కొంతమంది ఇటువంటి అధికారులు ప్రవర్తించడం అనేది పూర్తిగా అభ్యంతరకరం. దీన్ని మేము ఖండిస్తూ ఇప్పటికైనా తోటి పోలీసులు కూడా చెప్పండి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా, అరే తప్పురా, పాపం రా, ఇట్లాంటివి చేయబాకండ్రా. ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉద్యోగం చేసుకుందాం, ఉద్యోగం అక్కడ కాకపోతే వీఆర్లో ఉందాం, అంతేగాని ఇటువంటి పాపాలు వద్దురా అని చెప్పి తోటి పోలీసు అధికారులను కూడా చెప్పమని చెప్పని మేము వేడుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరం కూడా అలాగే దొంగల రాంబాబు గారి యొక్క అకాల మరణం, హఠాన్ మరణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింతిస్తూ బాధపడుతూ ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ రాంబాబుని తిరిగి తేలేమేమో కానీ తెచ్చి ఇవ్వలేం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చిలకలలోని చిన్న కార్యకర్త వరకు మీకు అండగా ఉంటాం. మీకు ధైర్యం కోల్పోకుండా మీకు ప్రతి దాంట్లో మేము అండగా ఉంటాం అని చెప్పి అయితే ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేశాం. రాంబాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలని అయ్యా పోలీసులు వారు ఎవరైతే ఈ వేధిస్తున్నారు దినమన్నా ప్రశాంతంగా చేసుకోనండి. చిన్న కర్మ పెద్ద కర్మ అన్నా ప్రశాంతంగా చేసుకోనండి. అరే మాకు అనుమానం లేదు మొర్రు అని చెప్పి కుటుంబం అంతా అల్లాడుతుంటే కూడా ఈ రకంగా చేయటం ఎంతవరకు? ఈ మూడు సింహాలను అడగండి ఒకసారి. అది ధర్మం అధర్మం మీరు చేసే ఉద్యోగం అని ఎతో పలుకుతూ మరొకసారి రాంబాబు గారికి ఆత్మకి శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి, ఆ భార్యకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, తండ్రికి, వృద్ధ వయసులో ఉన్న తండ్రికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జోహార్ దొంగల రాంబాబు గారు. లో గుండెకి సంబంధించినటువంటి ఇబ్బంది వస్తే రమేష్ హాస్పిటల్లో వైద్యం చేసుకున్నాడు. 2011 నుంచి 2016 దాకా మందులు వాడాడు. తర్వాత అక్కర్లేదు ఇక మందులు ఆపేసి పర్లేదని చెప్పారు. అక్కడి నుంచి శుభ్రంగా రోజు వ్యవసాయం చేసుకుంటున్నాం. మా బిడ్డ మరణంలో ఏ రాజకీయం లేదు, ఏ ఒత్తిడి లేదు. మా మానవ మమ్మల్ని బతకనేయండియా, మమ్మల్ని ఏడవనేయండియా, తన తీరా అని చెప్పినా కూడా వందల మంది పోలీసులు వచ్చి రాంబాబు గారి పార్థివ దేహాన్ని తీసుకుని హాస్పిటల్లో మార్చిరీలో పెట్టి పొద్దున్నే పోస్ట్ మార్టం చేసి అప్పచెప్పడం. అంటే పోలీసులు ఎందుకు చేస్తున్నారు ఇట్లా? ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి కళ్ళలో ఆనందం కోసం ధర్మంగా వ్యవహరించాల్సినటువంటి వాళ్ళు, ప్రజల పట్ల స్నేహపూర్వకమైనటువంటి పోలీసింగ్ చేయాల్సినటువంటి పోలీసులు ఎందుకు ఇంత అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు? ప్రజలను ఇబ్బంది పెట్టేట్టు ప్రవర్తిస్తున్నారు. మరి చనిపోయిన మనిషితో కూడా ఈ రకంగా వేధించడం, మనిషి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి చనిపోతే కూడా ఈ రకంగా వేధించడం అనేది దుర్మార్గం అని మీకు అనిపించట్లేదా అనేది ఒకసారి సిపి గారిని కూడా ఆలోచించుకోమని అడుగుతున్నాం.
ఇది ఎంతవరకు ధర్మం? ఇది అనుమానం అని ఎవరు చెప్పారు? భార్య చెప్పారు. భార్య బాబు మాకు అనుమానం లేదయా అని చెప్పి భార్య రోధిస్తున్నాడు, అన్న రోధిస్తున్నాడు, తండ్రి రోధిస్తున్నాడు, చుట్టపక్కల రోధిస్తున్నారు, అక్క చెల్లెలు రోధిస్తున్నారు. మా తమ్ముడిది సహజ మరణం మాకు వదిలేయండి అయ్యా అని చెప్పి అయినా సరే ఒళ్ళంతా తీసుకెళ్లి కోసి ఏం సాధించారు? ఎవరు చల్లబడ్డారు? ఎవరి కళ్ళు చల్లబడినాయి? డీసీపీ కళ్ళు చల్లబడినాయా? ఇబ్రహీంపట్నం సిఐ కళ్ళు చల్లబడినాయా? ఎవరి కళ్ళు చల్లబడినాయి అంటున్నారు. ఎవరో ఆనందం కోసం, పైశాచికత్వం కోసం ఈ రకంగా మీరు ప్రవర్తించడం అనేది కాకి చొక్కాలో ఉన్నటువంటి ముసుగులో ఉన్నటువంటి కొంతమంది ఇటువంటి అధికారులు ప్రవర్తించడం అనేది పూర్తిగా అభ్యంతరకరం. దీన్ని మేము ఖండిస్తూ ఇప్పటికైనా తోటి పోలీసులు కూడా చెప్పండి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా, అరే తప్పురా, పాపం రా, ఇట్లాంటివి చేయబాకండిరా. ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉద్యోగం చేసుకుందాం, అక్కడ కాకపోతే వీఆర్లో ఉందాం, అంతేగాని ఇటువంటి పాపాలు వద్దురా అని చెప్పి తోటి పోలీసు అధికారులను కూడా చెప్పమని చెప్పని మేము వేడుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరం కూడా. అలాగే దొంగల రాంబాబు గారి యొక్క అకాల మరణం, హఠాన్ మరణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింతిస్తూ బాధపడుతూ ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ రాంబాబుని తిరిగి తేలేమేమో కానీ తెచ్చి ఇవ్వలేం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చిలకలలోని చిన్న కార్యకర్త వరకు మీకు అండగా ఉంటాం. మీకు ధైర్యం కోల్పోకుండా మీకు ప్రతి దాంట్లో మేము అండగా ఉంటాం అని చెప్పి అయితే ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేశాం. రాంబాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలని అయ్యా పోలీసు వారు ఎవరైతే ఈ వేధిస్తున్నారు దినమన్నా ప్రశాంతంగా చేసుకోనండి. చిన్న కర్మ పెద్ద కర్మ అన్నా ప్రశాంతంగా చేసుకోనండి. మరి మాకు అనుమానం లేదు మరో అని చెప్పి కుటుంబం అంతా అల్లాడుతుంటే కూడా ఈ రకంగా చేయటం ఎంతవరకు? ఈ మూడు సింహాలను అడగండి ఒకసారి, అది ధర్మం అధర్మం మీరు చేసే ఉద్యోగం అని ఎతో పలుకుతూ మరొకసారి రాంబాబు గారికి ఆత్మకి శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి, ఆ భార్యకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, తండ్రికి, వృద్ధ వయసులో ఉన్న తండ్రికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జోహార్ దొంగల రాంబాబు గారు.